వైసీపీ వారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలను దోచుకునే విధంగా ఉందని జనసేన పార్టీ జిల్లా నాయకులు గోగన ఆదిశేషు అన్నారు. బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నా పేరు గోగన ఆదిశేషు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తున్నాను. వైసీపీ మేనిఫెస్టోలో తుస్సు అనిపించింది అనమాట. ఇప్పుడు మేనిఫెస్టోలో 1000-2000 రూపాయలే కానీ పెంచింది. మరి పూర్తిగా ప్రజలను దోసుకునే విధానంగానే ఉన్నాడు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన లేదు. దివ్యాంగుల విషయంలో అయితే పూర్తి స్థాయిలో అన్యాయం జరిగి ఉంది. దివ్యాంగులకి మరి వృద్ధులకి మొత్తం మీద 3500 రూపాయలు అని చెప్పి చెబుతున్నాడు. అంటే 500 రూపాయలు పెంచుతున్నా అన్నాడు. అది 2028లో 250, 2029లో 250 అని పెంచుతున్నానని చెప్పి అన్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా దివ్యాంగులకి మొండి చేయ చూపిస్తున్నాడు. దివ్యాంగులు అంటే ఒక చిన్న చూపే చూస్తున్నాడు. దివ్యాంగులు అంటే ఒక అంటరాని తనంలాగే మరి దివ్యాంగుల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మరి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులందరూ కూడా 6000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఉన్నాడు. గతంలో 3000 పెంచింది కూడా ఆయనే. అదేవిధంగా ఇప్పుడు 6000 రూపాయలు, 3000 రూపాయలు కూడా మళ్ళీ ఎక్స్ట్రా పెంచింది కూడా ఆయనే. దివ్యాంగులకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తా అన్నాడు. మరి ఇలాంటి ప్రభుత్వానికి మనం ఓటేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి మోసగాడికి, జగన్మోహన్ రెడ్డి లాంటి దివ్యాంగుల్ని మళ్ళీ చిన్న చూపు చూసే నాయకుడికి ఓటేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకోవాలని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాం.